నాట వెనకవుడేమో కానీ పొలం అంతా ఎర్రబడ్డది. ముందుగా లేచింది మంచిగానే ఉన్నది. ఇది ఎట్లనో ఏమో ఈ సత్తిగాడు చెప్పింది ఒక్కటి సరిగ్గినాడు. ఇక మందు చల్లాలి కానీ మందు చల్లితేనే ఏదన్నా అవుతుంది. అది ఎండ గావరైతుంది. శ్రవంతి ఇంత చాయ్ పెట్టే. పెడతాను లోపలికి రా. ఇవే చాయ్ అదేస్తా కూడా. చెల్లె ఇంట్లో లేదా? కనిపించలేదు. మీ చెల్లె వాళ్ళ దోస్తులు ఇంటికి పోయింది. అందుకే నాకు ఈ విలేజ్ అంటే నాకు నచ్చదు. చెల్లెదా ఎటు పోయేస్తున్నావురా? మా దోస్తుల ఇంటికి పోయేస్తాను. ఏంటి చెల్లె గట్లా కోపంగా మాట్లాడుతున్నావు? ఎవరన్నా ఏమన్నా అన్నారా ఏంది? ఏం కాలేదన్నా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి రాగా కాలుకు ఫ్రెండ్ అంటుంది. అందుకే అన్న నాకు ఈ విలేజ్ లో ఉండడం అంటే నాకు నచ్చదు. అయ్యో ఫ్రెండ్ అంటుందా? మన ఏమన్నా పట్నమా? పల్లెటూరే కదా, గీ మాత్రం ఫ్రెండ్ అంటదా చెప్పు? బా అన్న, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థమైతే లేదా? నాకు ఈ పల్లెటూరులో ఉండడం అంటే ఇష్టం లేదని. చిన్నప్పుడు చదువుకుందామంటే హాస్టల్ పంపకపోతుంది, కనీసం కాలేజ్ చదువుల కన్నా హైదరాబాద్ పోదామంటే అట్లా పంపకపోతుంది. ఇక నా జీవితం మొత్తం పల్లెటూరులోనే మంచి చేస్తావా అన్న? అట్లాగా చెల్లె, నువ్వు నాకు అన్నం ఒకటి ఉండాలన్నది నా కోరిక. గంటగా నేను లేదమ్మా. నీకుండొచ్చు కానీ నా కోరికలు నాకు లేవా అన్న? ఏందమ్మా అట్లా మాట్లాడతాను? నువ్వు లేకుంటే మీ అన్న ఉంటాడా చెప్పు? అంటే నాకంటూ కోరికలు ఆశలు ఉండవు అవ్వదినా? అంటే ఇది నా జీవితం మొత్తం మీ కళ్ళ ముందనే ఉండాలా? మా ఆలోచన అది కాదమ్మా. ఏదో ఒక రోజు నువ్వు ఎవరో ఒకరు ఇంటికి పోవాల్సిందే, కానీ ఉన్నన్ని రోజులైనా మీ అన్న కళ్ళ ముందు ఉండాలన్నదే మీ అన్న కోరిక. సరేలేమ్మా, నువ్వు వెళ్ళి కాలు కడుకొని రాకు, అన్నం తిన్నాం. మీ కోరికలు మీకు మంచిగానే ఉంటాయి, కానీ నా కోరికలు ఎవరు పట్టించుకోరు. అన్న నమస్తేనే. నమస్తే అన్న ఏమైందే? ఎన్నెళ్ళేనో రంజు కొద్ది కూర్చున్నావు? ఏం లేదు తమ్మి, చెల్లె నా మీద బాగా కోపం పెంచుకున్నట్టున్నది. చిన్నప్పుడు తను స్కూల్లో చదువుకుంటప్పుడు హాస్టల్లో వేయలేదని, హై స్కూల్ అయిపోయినాక కాలేజ్ చదువులకు హైదరాబాద్లో చదివేయలేదని నా మీద కోపం పెంచుకున్నది తమ్మి. తనకు ఈ పల్లెటూర్లు అంటే ఇష్టం లేదు తమ్మి. అట్లనా? దానికి బాధపడడు ఎందుకన్నా? మరి తనకి ఏది ఇష్టమో తెలుసుకొని గట్లనే చెయ్యి తమ్మి.
తను నాతో ప్రేమగా మాట్లాడితేనే కదా తన మనసులో ఉన్నదేదో నాకు తెలుసడానికి. అది నన్ను చూస్తేనే ఒక శత్రువును చూసినట్టు చూస్తుంది తమ్మి. అయ్యో గట్లేం బాధపడకన్నా, ఏదో ఒక రోజు నీ ప్రేమ ఆమెకు తెలుస్తుంది. సరేనా? నాకు కొద్దిగా పని ఉన్నదన్న, ఈ టెర్మినల్ దాకా పోయి అంట. ఏం బాధపడకు, పో ఇంటికి పో. ఏమేనండి వీళ్ళు దీర్ఘంగా ఆలోచిస్తారు? ఏం లేదే, చెల్లెది పెళ్లి చేద్దాం అనుకుంటాను. మంచి ఆలోచనే. మరి ఎటువంటి సంబంధం చూసి చేద్దాం అనుకుంటారు? అలాంటి ఇలాంటి కాదే, ఇల్లరిగా సంబంధం చేద్దాం అనుకుంటున్నా. ఇల్లరిగా సంబంధం చేస్తే చెల్లె బావ ఇద్దరు మనకన్నా ముగ్గట్టే ఉంటారు. అట్లయితే మంచి సంబంధాలు చూడు. అదే పేరు మీద ఉన్నదే. ఎవరికి కదండి పెళ్లి సంబంధం అంటున్నారు? నీకేరా, మీ అన్నయ్య పెళ్లి చేద్దాం అనుకుంటారు. చూస్తే చూడరు కానీ ఈ పల్లెటూరు సంబంధం అయితే నేను చేసుకోను, సిటీ సంబంధం అయితే చేసుకుంటా. చూడమ్మా, మీ అన్న నీకు ఇల్లరిక సంబంధం చేద్దాం అనుకుంటాను. చూడన్నయ్య, నేను చిన్నప్పటి నుంచి ఏం కోరిక కోరుకున్నా నువ్వు నాకు అది తీర్చలేదు. ఇది మాత్రం నా చివరి కోరిక. నాకు సిటీ అబ్బాయిని ఇచ్చి చేయకపోతే మాత్రం నా జీవితంలో ఏ నిర్ణయం తీసుకుంటానో నాకే తెలియదు. అంత మాట అనకమ్మా, నువ్వు కోరుకున్నట్టుగానే సిటీ సంబంధమే చూస్తానులే. వెళ్ళిపో. ఏంటండి అట్లా మాట్లాడతాను? తన సంతోషమే మన సంతోషం కదా, తన ఇష్ట ప్రకారమే జరుగుతాం. అన్నయ్య, ఇక నన్ను మర్చిపోండి. నేను ఈ ఊరు ముఖాన కూడా చూడను. మీరు కూడా మా ఇంటికి రాకండి. ఏందమ్మా అట్లా మాట్లాడతాను? నిన్ను చూడండి మేము ఎట్లుంటాం చెప్పు? అలాగేనమ్మా, నేను నిన్ను ప్రేమ ఆప్యాయతతో పెంచాననుకున్నాను, కానీ నీ మనసులో ఇంత బాధ ఉందని నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా. నువ్వేం బాధపడకమ్మా, నా జీవితంలో మళ్ళీ అన్నయ్య ముఖం నీకు చూపించను. అదే మాటలమ్మా, నిన్ను చూడండి మేము ఎట్లుంటాం చెప్పు? ఉండాలే వదినా, కానీ చీటికి మాటికి మా ఇంటికి రాకండి. వెళ్దాం పదండి. బా ఒక్క నిమిషం. బావా, నా చెల్లెలికి నా మీద కోపం పోలేదు. తను మళ్ళీ నాతో మాట్లాడుతుందన్న నమ్మకం నాకు లేదు. బావా, నీకు ఎప్పుడు ఏ అవసరం పడ్డా మీరు మాత్రం నాతో చెప్పండి. ఈ బామ్మారి ఉన్నాడని చెప్పి మర్చిపోవద్దు బావ. సరే రే. ఏమైంది మాలతి? మీ అన్న వాళ్ళకి ఫోన్ చేయకపోయినవే? ఇన్ని రోజులు అవుతుంది, ఇంటికన్నా పోకుండా మంచిగా కానీ ఫోన్ అన్నా చేయి వాళ్ళకు. అయినా నాకు లేని బాధ మీకెందుకండి? వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలియదు. ఇటేట్ రమ్మంటే ఇల్లు అంతా నాదే అంటారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కావచ్చు, ఎంతైనా వాళ్ళు నీకు అన్నా వాళ్ళే కదా, ఆ విషయం మర్చిపోకు. ఇది చెప్తే అర్థం కావట్లేదా? వాళ్ళకు దూరంగా ఉండాలని ఇంత దూరం వచ్చిన. అయినా నాకు అక్కడ ప్రశాంతంగా లేదు, ఇక్కడ ప్రశాంతత లేదు. అన్న, నువ్వా అన్న? మంచిగా ఉన్నావానే?
బాగానే ఉన్నారా? నువ్వు బాగున్నావా? మంచిగా ఉన్నా. కూర్చో. బాగాలేదా? లేదన్నా బయటకు వెళ్ళి. బయటకు వెళ్ళిందా? బాగున్నావా మరి? మంచిగా ఉన్నా. కూర్చోరా చెల్లి. సరే అన్న. పెళ్లి బాగా జరిగిందా? జరిగిందన్న. అటో ఇటో మాయేసిండు మా అన్న. చేయకపోవడానికి ఏముందిరా, అదేమన్నా ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం నీదే కదా. ఏంటన్నా మీరు అనేది? మీకు విషయం చెప్తా విను. నమస్తే బావ. అవ మాలతి ఎవరు వచ్చిరో చూడు. మీరా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడే ఆగుర్రి. మీరు నడువురు ఇక్కడి నుంచి. ఏందమ్మా అట్లా మాట్లాడతాను? మేము నిన్ను చూడ్డానికి అంత దూరంకి వెళ్ళొచ్చినాం. ఏంటిది అంత దూరం నుంచి వచ్చింది? నేను చెప్పి మిమ్మల్ని రమ్మని. ఏందమ్మా గట్ల మాట్లాడుతున్నావు? నిన్ను చూడాలనిపిస్తే నిన్ను అడిగి రావడం ఏంటి? నిన్ను చూడాలనిపించింది వచ్చినావు. అది చాలదా? చాలదు. అయినా మీకు ఆ రోజు చెప్పినా కదా నా ఇంటికి రావద్దు అని. మళ్ళీ మీరు ఎందుకు వస్తున్నారో నాకు అర్థమైతలేదు. అయినా నన్ను పెంచిరు, పెద్ద చేసిరు, పెళ్లి కూడా చేసిరు, మీ బాధ్యత తీరింది కదా. మళ్ళీ ఎందుకు వస్తున్నారో నాకైతే అర్థమైతలేదు. అదేంటమ్మా, నిన్ను పెంచి పెద్ద చేసి నీ పెళ్లి చేసేంత వరకేనా నా బాధ్యత? నేను చూడాలనిపిస్తే రావద్దా? రావద్దు రావద్దు రావద్దు, ముమ్మాటికి రావద్దు. ఏందమ్మా అసలు ఎందుకు ఇట్లా మాట్లాడతాను? మీ అన్నయ్య గురించి నీకే హలో, నమస్తే బావా. బాగున్నారా బావా? మంచిగానే ఉన్నావు. అక్క నువ్వు మంచిగా ఉన్నావా? మీరు చెల్లె అంత మంచిదేనా బావా? మీ చెల్లె నేను మంచిగానే ఉన్నాం. ఏం లేదు, అడుగుతున్నా అని ఏమనుకో, ఒక చిన్న సాయం చేస్తావా? ఏంటో చెప్పండి బావా. వ్యాపారంలో లాస్ వచ్చింది 10 లక్షల దాకా. 10 లక్షలు అప్పు కట్టాలి. పీకల మీద ఉన్నారు. ఇట్లానే చేసి ఆ 10 లక్షల్లో సాయం చేసినామనుకో నీ మేలు మరుగున్నాయి. సరే బావా, నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఒక్క 10 రోజులు నేను సర్దుబాటు చేస్తా. ఒక్క విషయం బావా. ఏందో చెప్పు. ఏం లేదు బావా, నేను ఈ పైసలు ఇస్తున్నట్టు మా చెల్లెకి చెప్పకుండా. చెప్పను, అస్సలే చెప్పా. మీ చెల్లెకి ఎందుకు చెప్తా? అలాగే బావా, ఉంటా మరి. సరేనా, ఉంటున్నా మరి. ఏంటండి ఎవరితో మాట్లాడుతున్నారు? మా దోస్తుగారితో మాట్లాడుతున్నాను. ఒక 10 లక్షలు అవసరం ఉన్నాయి. అయినా మీ అన్నని అడగమంటావా? మా అన్ననా? మా అన్ననైతే అస్సలు అడగకండి. మళ్ళీ ఆ తొంపు పెట్టుకొని ఊకేస్తాడు. నేనైతే మా ఊరికి వెళ్ళాను. సరే సరే, నీ ఇష్టం. అగో వెళ్ళే బావ మంచిగున్నారా? మంచిగా ఎటు వచ్చినావు? ఈ మా దోస్తు గానుల్లా చెల్లె ఆమె అవుటిది బావా, మంచాలకి వెళ్ళి లేవది. ఇక మా దోస్తుగాడు ఉండి రాకెట్ కట్టుకుంటారా అంటే వాడిని తీసుకొని వచ్చిన. ఎటు పోతున్నావు చెల్లె? అన్నకి రాకెట్ కట్ట పోతున్నావా? గైనకు నేనెందుకు రాఖీ కడతా అన్నా? అయినేమన్నా నా సొంత అన్ననా? అసలు ఏం మాట్లాడుతున్నావు చెల్లె? అసలైన అనాదా నువ్వు? అనాదా ఆయన కాదు చెల్లె. ఆయన ఆస్తి నువ్వు తింటున్నావు, నీ ఆస్తి ఆయన తినుడు కాదు. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? తను నాకు సొంత చెల్లె కాదు, నేను తనకు సొంత అన్నని కాదు. మేమిద్దరం ఒక్క తల్లి రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నా చెల్లెలా కానే కాదు. ఏందన్నా నువ్వు మాట్లాడేది? తను నీ సొంత చెల్లె కాదా? అంటే మరి కాందే ఇదంతా ఎందుకు చేసినావన్నా? ప్రేమ. ఆ రోజు గుళ్ళో నన్ను అన్నా అని నోరారా పిలిచి ఆ ప్రేమ కట్టుబడే
ఇన్నాళ్ళు అన్నగానే నా బాధ్యత నిర్వర్తించాను. అసలు ఏం జరిగింది అన్న? ఆ రోజు గుళ్ళో నన్ను అన్న అని పిలిచిన ఆ దేవుడే నాకు చెల్లెనిచ్చింది అనుకున్నాను రా. అందుకే నేను తన పట్ల బాధ్యతగా నిలబడ్డాను. ఇది నేను అంతే ఆలోచించాను రా, అంత గురించి ఆలోచించాను. సరే అన్న, నువ్వేం బాధపడకు. ఏ దేవుని గుళ్ళో నువ్వు చెల్లెని తీసుకొచ్చుకున్నావో అదే దేవుడు మళ్ళా నీ చెల్లెను నిన్ను కలుపుతాడు. సరేనా అన్న? అది చెల్లె జరిగింది. చెల్లె, నీకు ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. తోడబుట్టిన అక్క చెల్లెలనే దూరం పెట్టే అన్నలున్న ఈ రోజుల్లో ఆ అన్న నిన్ను ఎంత మంచిగా చూసుకున్నాడో నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్న దేవుడు చెల్లె, దేవుడు. అలాంటి దేవునికి రాఖీ గట్ట నేను ఓనంటావా? అసలు వాడు నా అన్నే కాదంటావా? ఏం మాట్లాడుతున్నావు చెల్లె నువ్వు? చూడు మాలతి, మనకు వ్యాపారంలో లాస్ వచ్చినప్పుడల్లా డబ్బులు ఇచ్చింది మా స్నేహితుడని నీకు అబద్ధం చెప్పిన, కానీ డబ్బులు ఇచ్చింది మీ అన్ననే మాలతి. మనను ధనవంతులు చేసి అతడు బీదవాడైనాడు, మన బంగ్లాలో ఉంచి అతడు గుడిసెలో ఉంటున్నాడు. అలాంటి అన్నకు రాఖీ కట్టానంటావా? క్షమించండి, మా అన్నయ్యని అర్థం చేసుకోలేకపోయాను. మా అన్నయ్యకి ఇప్పుడే రాఖీ కడతా. వెళ్దాం పదండి. ఏమయ్యా ఏమయ్యా, మీ చెల్లొచ్చింది. నా చెల్లె నా ఇంటికి వచ్చింది, నా ఇంటికి వచ్చింది. బా బాబా, నా చెల్లెని నా ఇంటికి తీసుకొచ్చినావు బాబా. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు నా ఇంటి లక్ష్మి అమ్మా, నా ఇంటి లక్ష్మి. నువ్వు నా ఇంటి ఆడిపిడ్డావు అమ్మా, నా ఇంటి ఆడి. అన్న, నన్ను క్షమించన్నా, నేను తప్పుగా అర్థం చేసుకున్నా. నువ్వు నన్ను కళ్ళల్లో పెట్టుకొని పెంచుకున్నావని అర్థం కాక నీ కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చేటట్టు చేసినా. నన్ను క్షమించన్నా. ఊరుకో అమ్మా, ఊరుకో అమ్మా. నీ ఆస్తి మొత్తం నాకు ఇచ్చి నన్ను బంగ్లాలో ఉంచి నువ్వు సెక్యూరిటీలో ఉంటున్నావన్నా. నన్ను ఆనాడే ఆ గుళ్ళని విడిచిపెట్టుంటే నీకు ఈ కష్టం రాకపోతుండే కదన్నా. అన్నా, ఆ ఒక్క పదమేనమ్మా నిన్ను నన్ను కలిపింది. నాకు తోబుట్టువులు ఎవరు లేరని ఆ గుడి దగ్గరికి వెళ్ళినందుకు ఆ దేవుడే నిన్ను నాకు చెల్లెగా ఇచ్చినందుకు నిన్ను పెంచి పెద్ద చేశానమ్మా. నువ్వు నా కళ్ళ నుంచి దూరం కాకూడదని నిన్ను హాస్టల్లో వచ్చి చదివించలేదు, పై చదువుకు పట్టణానికి పంపించలేదమ్మా. అమ్మా, నీకోసం నా ఆస్తినేందమ్మా, నా ప్రాణాలనైనా పణంగా పెడతానమ్మా, ప్రాణంగా పెడతాను. అయినా నన్ను అన్నయ్య అని ఇంకెవరు పిలుస్తారమ్మా? ఈ జన్మకే కాదు, ఇంకా ఏ జన్మకైనా నువ్వే నా చెల్లెలివమ్మా, నువ్వే నా చెల్లెలివి. నా మాటలతో నిన్ను కూడా బాధ పెట్టిన నాకు క్షమించమని. ఊరుకో అమ్మా, ఊరుకో. ఊరుకో అమ్మా, ఏడవకు.
నీకు మాకు క్షమాపణ లేదమ్మా. నువ్వు మా ఇంటి ఆడబిడ్డవు. నువ్వు రాఖీ కడతావని మీ అన్న నీకోసం ఎదురు చూస్తాడు. ఇప్పటికే లేట్ అయింది. పా అమ్మ, రాఖీ కడదు మీ అన్నకు. పాయ్యా. తమ్ముడు, నువ్వు కూడా కూర్చో తమ్ముడు, నీకు రాఖీ కడతా. చెల్లె, నువ్వు నాకు రాఖీ కట్టినావు కదా, నీకేం కావాలో అడగమ్మా. ఏది అడిగినా ఇస్తావా అన్న? ఏది అడిగినా ఇస్తానమ్మా. అన్న, నేను ఎప్పటికీ నీ కళ్ళ ముందు ఉండాలనేది కదన్నా నీ కోరిక. అవునమ్మా. పట్నం నుంచి ఆస్తి నమ్ముకొని వచ్చి ఈ పల్లెటూళ్ళనే అందరం కలిసి ఉందామన్నా. వద్దు చెల్లె, నువ్వు కోరుకున్న జీవితం అదే. నువ్వు అక్కడే సంతోషంగా ఉండు. అవునరా, నీ మంచి చెడ్డలు చూసుకోవడానికి మేము అత్తం పోతాం, సరేనా? ఏమే, తొందరగా బియ్యం పెట్టుకో. నేను మన కోడి దొరకబట్టి మంచి పొతం చేస్తా. బావా, ఎర్రమంది కావన్నా తెల్లగలు కావన్నా? ఏమో పండుగ పూట నువ్వు ఏది తెచ్చినా కాదరా, 2 తెచ్చినా కాదరా. సూపర్ బావా. అయితే 2 కలిపి కొడదాం. హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవుళ్లకు ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. వెల్కమ్ టు మన చిన్న సినిమాలు. చూసిరు కదా వీడియో ఎట్లుంది? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. ఇలాంటి మంచి మంచి సెంటిమెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంటి గంట ఉంటది, మర్చిపోకరి, గట్టి కుదిరి.